కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన కామెడీ మూవీస్తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఆయన అద్భుతమైన చిత్రాలు తీశారు. ఇప్పటికీ యూట్యూబ్లో పెను సెన్సేషన్ అనే చెప్పాలి ఆయన సినిమాలు. నరేష్కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో కామెడీ జానర్ను కొద్ది కాలం పక్కన పెట్టారు. సీరియస్ పాత్రలతో నరేష్ ప్రేక్షకులను మెప్పించారు. అయితే నరేష్ నటించిన నాంది, ఉగ్రం ఈ సీరియస్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్లోనే పెద్ద చర్చ జరిగింది ఈ సినిమాస్ గురించి. అంత అద్భుతంగా ఈ సినిమాలు వచ్చాయి. నరేష్ నటనకి 100% అద్భుతంగా చేశాడని ప్రశంసలు వచ్చాయి. అయితే వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్ మళ్ళీ కామెడీ మిస్ అవుతున్నట్టు కొందరు తెలియజేశారు. నరేష్ ఇప్పుడు రూటు మార్చి తనకి ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్లో తాజాగా ఓ సినిమా చేశారు. తాను నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి మళ్ళీ అంకం దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయి. రాజీవ్ చిలక నిర్మించారు ఈ సినిమాని. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది గ్రాండ్గా. మరి ఈ సినిమా ఎలా అలరించిందో ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో అల్లరి నరేష్ పెళ్లికాని ప్రసాద్ పాత్రలో నటించారు. వయసు ముదురుతున్న పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. కామెడీ జోనర్లో ఆయన చేసిన సినిమాలు గతంలో ఎంత సూపర్ హిట్ అయ్యావో తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు అలాంటి హిట్ని అందుకుంది. ప్రస్తుతం పెళ్లి అనేది ఓ బర్నింగ్ టాపిక్. ఏళ్ళు గడిచినా పెళ్లి కాకపోవడం ఓ సమస్య అయితే ఈ సమాజానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్యగా మారింది ఇప్పుడు యువతకి. సో ఈ పాయింట్ ఆధారంగా అందరి మధ్య ఉన్న పాయింట్ని తీసుకొని అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ అయితే చేశారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నట్టుగానే అనిపించింది. దర్శకుడు పెళ్లిని బిజినెస్గా మార్చేసిన విధానం, అలాగే పెళ్లి విషయంలో మ్యాట్రిమోనీ సైడ్స్ పాటించే పద్ధతుల్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు. హీరోయిన్ ఫరియా తన క్యూట్ యాక్టింగ్తో మెప్పించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీ యాంగిల్తో బాగా ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్గా ఇష్యూ వైపు కథని మరలించారు. ఈ సినిమా క్లైమాక్స్ అయితే అద్భుతంగా తీశారు. పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా సెట్ అయ్యారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం నరేష్కి సహజంగా ఉన్న టాలెంట్. ఈ చిత్రంలో తన పాత్రకి 100% న్యాయం చేశారు. ఫరియా కూడా క్యూట్ యాక్టింగ్తో మెప్పించింది. మొత్తంగా ఆ ఒక్కటి అడక్కు డీసెంట్ కామెడీ చిత్రం. హాస్యంతో పాటు సామాజిక సందేశంతో కూడిన సినిమా ఇది. కామెడీ చిత్రాలు ఇష్టపడేవారు 100% ఈ సినిమాని బాగా లైక్ చేస్తారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ అన్నీ కలిపి 2.5 నుంచి 3 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి.